ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై నేటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి శివపార్వతులను సన్నాయి మేళలతో శివాలయం నుండి కోనేరు వరకు తీసుకుని వచ్చి కోనేరు నీళ్లతో స్థానఘంటం మరియు నూతన వస్త్రాలు ధరించి స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడుగుల మల్లయ్య, కొంత మంజుల తదితరులు పాల్గొన్నారు. ओम श्री गुरुभ्यो नमः। हरः ओम सिद्धेश्वर स्वामी देवता सन्निधौ पार्वती परमेश्वर कल्याण महोत्सव पूजनञ्च महं करिष्ये। मंगलस्नान पूजा महं करिष्ये। देवताभ्यो नमः। ओम कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रस्य मध्योर्मातृगणस्ता चौतुसागरा सर्वे। ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः पशुपतेभ्यो नमो नमः। अस्मदापरधागकम् शुद्धपूर्णं चिदानन्दं सदा शिभवे तमयो भवे च शङ्करागतमगस्करागत निरूढपशुबन्धातात्मने गत उग्रागत भीमागत वृक्षेभ्यो हरिकेशेभ्यो पशूनां पतेभ्यवे नमो नमः। नमः पतगे नमो नमः। अव्यादिनेभ्यवे नमो नमः। सेनेभ्यो सेनापदापदभिच्छवे नमो नमः। प्रातेभ्यो प्रातापदभिच्छवे नमो नमः। व्यादिने नमः। उगभावनागनिसिंहानां सेनानां पतगे नमः। ओम वामदेवाय नमो ज्येष्ठाय नमः। शुभगे बुकप्मारो अश्वाय सिंहवा शुभोर्नवेना श्री ब्रह्मः लक्ष्मीडे। ओम तदेव लग्नं कुदिनं तदेव ताराबलं। लक्ष्मीपते ग्रीकयुगं स्मरामि।
మోర్తాడ్ మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు వద్దంటూ రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు కుప్పుల రాజశేఖర్, లింగాపురం చిన్నారెడ్డి, దడివే ప్రభుదాస్, దడివే మోహన్లు మాట్లాడుతూ మా భూమిలే మా పిల్లల చదువుకు భవితకు ఆధారమని, మా వ్యవసాయ భూములు ఇచ్చేది లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 14 మార్చి 2023 నాడు విడుదలైన రోడ్డు మ్యాప్ ప్రకారమే విస్తరణ కొనసాగించాలని, రైతులకు అన్యాయం చేయకుండా బతికించాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ సత్యనారాయణ రైతులు చేస్తున్న ధర్నా వద్దకు చేరుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కప్ప సంఘ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా విచారణ జరిపించండి. మీ ప్రభుత్వ అధికారులతో విచారణ జరిపించండి. సత్వరమే న్యాయం చేయాలి రైతులకు. మీరు ఏం చేసినా రైతుల కోసం. ఇక్కడ ఇంతమంది రైతుల సమావేశానికి నేషనల్ హైవే 63 విస్తరణలో భాగంగా 4 లైన్లుగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత సంవత్సరమే మార్చి 14, 2023 నాడే గెజిట్ విడుదల చేసి ఈ పాత రోడ్డుని యథావిధిగా కొనసాగించాలని ఇంజనీర్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ న్యూఢిల్లీ నుంచే గెజిట్ రిలీజ్ చేశారు, మ్యాపులు కూడా చేశారు. అయితే ఇక్కడ ఉన్న కొందరు బడాబాబులు, మోర్తాడ్ విలేజ్ చిరు వ్యాపారుల ముసుగులో బడాబాబులు సార్లా కలిసి ఇక్కడ ఇండ్లు చాలా పోతున్నాయి, చాలా వరకు నష్టం జరుగుతుంది, బైపాస్ కావాలని ఒక విన్నపం వారికి చేయగా వాళ్ళు ఏది చూడకుండా, ఏది విచారణ జరపకుండా బైపాస్ని నిర్ణయించారు. అయితే మేమందరం రైతులము ఇదివరకే వరదగంజల్లో భూములు కోల్పోయాం, రైల్వే స్టేషన్కు భూములు కోల్పోయాం. మా విలువైన భూములు ఇచ్చి ఇప్పుడు అందరికీ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి అందరికీ అరబిగడో ఎకరమో గంజే భూములు ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు ఈ బైపాస్ కూడా వెళ్ళిపోతే ఉన్న రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి కూర్చోవలసిన పరిస్థితి, లేకుండా మందు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కావున గవర్నమెంట్ అధికారులు అందరూ మా దయతలచి విచారణ చేసి, సరి అయిన విచారణ చేసి ఏది ఎట్లున్నది, ఎన్ని ఇళ్ళు పోతున్నాయి అన్ని ఆలోచించి మీరు తగు నిర్ణయం తీసుకుంటారని మా యొక్క మనకు. అంతేకాకుండా మోర్తాడ్ విలేజ్ ఇంతకు ముందే మోర్తాడ్ విలేజ్ మధ్యలోకి వెళ్ళి పోకుండా ఈ బైపాస్ లెక్కనే ఈ ఉన్న పాత రోడ్డుని ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో విస్తరించడం జరిగింది. అయితే ఊరికి ఇక్కడికి డెవలప్ కావడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు ఇప్పుడు ఒక్కొక్కరు ఈ హైవేకు చేరుకుంటున్నారు. దీన్ని కూడా మళ్ళీ ఇంకొక బైపాస్ అంటే ఇప్పుడు ఆ బైపాస్ పోవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకని ఈ మోర్తాడ్ విలేజ్ కూడా డెవలపింగ్ అంతా ఆగిపోతుంది. కాబట్టి అందరూ ఆలోచించి ఈ పాత రోడ్డుని యథావిధిగా కొనసాగించాలని కోరుచున్నాము. అట్లాగే ఇది లాస్ట్ 2 సంవత్సరాల కిందనే ఈ మనకు 63 రోడ్డు బోధన నుంచి నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వరకు 4 లైన్లుగా విస్తరణ చేసిర్రు. ఆల్రెడీ ఎక్కడ కూడా బైపాస్ చేయలేరు. ఉన్న రోడ్డుని యథావిధిగా 4 లైన్లుగా విస్తరించి యథావిధిగా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలని మేమందరం రైతుల తరఫున కోరాడుతున్నాం. జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు రైతులు రోడ్డెక్కడానికి కారణానికి మేము మీకు అందరికీ ప్రజలకు జరిగిన ఇబ్బందికి మేము క్షమిస్తున్నాం. రైతుల తరఫున మా బాధ తెలపడానికి మేము ఇప్పుడు రోడ్డెక్కాము. మా బాధ ఏంటంటే మేము గతంలో రైల్వే లైన్ కానీ వరద కినాలు కానీ చాలా వరకు భూములు కోల్పోయాం. ఇప్పుడు ఈ కొత్త బైపాస్ రోడ్డు ఒక ప్రతిపాదన 4 లైన్ల రోడ్డులో కొత్త ప్రతిపాదన రావడం జరిగింది. ఆ ప్రతిపాదన కూడా డైరెక్ట్ గవర్నమెంట్ ఇక్కడ చేసిన ప్రకటన కాదు. 1 ఇయర్ కిందనే 2023 మార్చి 14 రోజు ఒక ప్రకటన రిలీజ్ చేసిరు. ఆ ప్రకటన ప్రకారం ఉన్న రోడ్డుని మలుపులు, కుదుపులు అన్ని తీసేసి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని చూసుకున్న తర్వాతనే ఈ రోడ్డును యథావిధిగా కొనసాగించారు. దానితోని కొందరు బడాబాబులు మా ఇండ్లు పోతున్నాయి, మాకు వచ్చే లక్షల కిరాయిలు పోతున్నాయి అనే ఉద్దేశంతో మా బతుకులు మాకు నెలకు ఒక 5-6 లక్షలు వచ్చే కిరాయి పోతుందనే ఉద్దేశంలో మాకు చిరు వ్యాపారుల ముసుగులో చేయడం ఈ కథ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన ఈ కథ వల్ల మా భూములకు దెబ్బ మీద దెబ్బ పడి మేము ఆ గతంలో కోల్పోయిన వరద కినాల ద్వారా, రైల్వే లైన్ ద్వారా కాక ఇప్పుడు బైపాస్ ద్వారా కోల్పోతే మేము రోడ్డు పడాల్సిన పరిస్థితి. సర్వే చేయండి. మీరు
మా రైతుల తరపున ఈ రోడ్డు పడిన ఇండ్ల తరపున సర్వే చేయండి. ఎట్లయితే ఇటు నష్టం జరుగుతుందా అటు నష్టం జరుగుతుందా, రైతులు లాస్ అవుతుర్రా ఇండ్ల వాళ్ళు లాస్ అవుతుర్రా, మీరు విచారణ జరపండి. విచారణ జరిపిన తర్వాత దేనికైతే తక్కువ నష్టం జరుగుతుందో అదే మీరు కొనసాగించండి. విచారణ లేదు, ఏం లేదు. బైపాస్ అంటే మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు. మీరు సమగ్ర విచారణ తర్వాత మా మోటార్లో గతంలోనే మాస్టర్ ప్లాన్ వచ్చింది. అప్పుడే 200 ఫీట్లతో మధ్య నుండి ఇటు 100 అటు 100 అని చెప్పి గతంలో వచ్చింది. తెలిసి కట్టుకున్న ఇండ్లు పోతాయని తెలుసుకున్న కట్టుకున్న ఇండ్లు రోడ్డు పడ్డ రోడే పోతుంది, తోటలోకి వెళ్ళిపోదు. ఇప్పుడు ఉన్న రోడ్లనే ఇండ్లు పోతాయని తెలిసి మరి కట్టిర్రు, ధైర్యం చేసిర్రు, లక్షల కిరాయితం చూసిర్రు. ఆ లక్షల కిరాయితే వచ్చినాయి, ఇప్పుడు పోతే ఇల్లు పోతాయి. పోనివ్వండి, మా రైతుల మీద మీ రోడ్ ఎందుకు పడేస్తారు? ఇన్ని రోజులు మేము మట్టి రోడ్లో నడిచాం, ఇప్పుడు కూడా మట్టి రోడ్లోనే నడుస్తాం. మాకు డాంబర్ రోడ్డు వద్దు, మాకు బైపాస్ వద్దు, మా భూములు మాకు ఉంచనివ్వండి, మా చిన్నకారు సన్నకారు రైతుల్ని బతికించండి. జై జవాన్. ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లిలో గల తపస్వి తేజ నిలయంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే జీవనన్న గారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున జీవనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయితే మరి జీవనన్న గారి జన్మదిన వేడుకల్ని ఎక్కడికక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరి అన్ని గుడులలో మరి ఎమ్మెల్యే జీవనన్న గారికి ఇష్టమైనటువంటి సిద్ధిలగుట్ట పైన, అదేవిధంగా అక్కడ నందీశ్వర గుడిలో నందిపేటలో ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంతా కార్యకర్తలందరూ పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరి ఎక్కడికక్కడ కస్తూర్బా పాఠశాలల్లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తపస్వి అనాథాశ్రమంలో కావచ్చు, అదేవిధంగా లాల్నా వృద్ధాశ్రమంలో కార్యక్రమాలు, అదేవిధంగా మాక్టూర్లో కస్తూర్బా స్కూల్లో, అదేవిధంగా నందిపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రకంగా ఎక్కడికక్కడ మా కార్యకర్తలు జీవనన్న జన్మదినం అనగానే ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలను ఎక్కడికక్కడ జరుపుకుంటూ ఉన్నారు. నిజంగా కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలను మరి జీవనన్న గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషం. ఇలాంటి జీవనన్న అంటేనే ఒక సేవా సంకల్పకుడు. మరి అట్లాంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకు ఇష్టం సేవా కార్యక్రమాలు చేయడము, పేదవారికి తగినంత సాయం చేసి ఆదుకోవడమే. కాబట్టి మరి ఆయన సంకల్పం ప్రకారం ఈరోజు కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున జీవనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదే పట్టణాధ్యక్షులు మాట్లాడుతున్నారు. ఈరోజు మా డైనమిక్ లీడర్ మాజీ శాసనసభ్యులు అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారి జన్మదిన సందర్భంగా ఆరుమూరులోని తపస్సు అనాథ పిల్లల మధ్యలో ఈరోజు మరి జీవనన్న జన్మదినం జరుపుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మరి మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఆర్మూర్ కాన్స్ ఇన్ఛార్జి రాజేశ్వరన్న సూచన మేరకు ఆరుమూరులోని లాలన రుద్రాక్షను అలాగే సిద్ధిలగుట్ట మీద ప్రత్యేక పూజలు జరిపినాము. ఈరోజు మరి అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా అదృష్టం భావిస్తున్నాం. వారు కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పి కోరుతూ మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో ప్రతి ఒక్కరు తరపున మరి ఒకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
అధికార స్వేచ్ఛను కాలరాస్తున్నటువంటి ఈ పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి POW ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. అయితే మహిళలు ఇంట బయట ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం ఉండట్లేదు. నిర్ణయాలు తీసుకునే అధికారానికి మహిళలు రావాలని, వాళ్ళు ఆ స్థితికి రావాలంటే వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని, మహిళలందరూ ముందు మంచి ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొని పిల్లల్ని మంచి ఇదిలో పెంచాలని చెప్పేసి పోరాటాల ద్వారానే మనము ఇదంతా సాధించుకోగలుగుతామని కోరుకుంటూ దురాచారాలను కూడా వాటిపై కూడా పోరాటం చేసి వాళ్ళు వాటిని తరిమి కొట్టారు. అంతేకాకుండా మన లైంగిక వేధింపుల నిరోధక చట్టం కావచ్చు, నిర్భయ కావచ్చు, ఇటువంటి చట్టాలను కూడా వాళ్ళు ఎంతో పోరాటం చేసి సాధించుకున్నారు. కానీ నేడు ప్రభుత్వం అటువంటి చట్టాలని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల చాలా మంది నేరస్తులు భయం లేకుండా తిరుగుతున్నారు. మన వార్తల్లో చూసినట్టుగా గుజరాత్ లోని గర్భిణీ స్త్రీపై అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హతమార్చిన అంతకులని క్షమాభిక్ష పెట్టి వదిలేయడం జరిగింది ప్రభుత్వం. అంతేకాకుండా అంతర్జాతీయ మల్ల యోధులు, మహిళా మల్ల యోధులపై కూడా లైంగిక వేధింపులు చేసిన ఎంపీని వారిపై కేసు నమోదు చేయమని పోరాటం చేస్తే కేసు నమోదు చేశారు. పోరాటం చేసినందుకు కావచ్చు కేసు నమోదు చేశారు. కానీ వారికి వత్తాసు పలికే వారిని వాటికి అధ్యక్షులుగా నియమించి, అదే కాకుండా అందులో ఉన్న వారిని భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతుల పంట పొలాలకు సరైన నీరు లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 21 ప్యాకేజీ ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 20 రోజులకు ఒకసారి 1 TMC నీరు విడుదల చేయాలని రైతులు కోరారు. అలాగే చెక్ డ్యాంలను నీళ్లతో నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలత సురేందర్, వైస్ చైర్మన్ బాలభాగత్, కౌన్సిలర్ మల్లెల అనుపమ ప్రసాద్, నర్సయ్య, మూతలింబద్రి, సతీష్, బోర్లింగం, ముత్యన్న, సిహెచ్ గంగాధర్, జేపీడీసీ రవి, కోఆప్షన్ మెంబర్ మోయిస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. దేనికోసం అంటే మనకు రైతులకు సకాలంలో వర్షాలు పడకపోయినా కానీ, ఇలాంటి టైంలో పంటలు ఎండిపోయిన టైంలో కానీ ఈ మా కప్పలవాగు, ఈ ఇసుడి డ్యామ్లు నింపడానికి కోసమే 21 ప్యాకేజీ ఏర్పాటు చేయడం జరిగింది. అసలుది ఇప్పుడు ఈ 21 ప్యాకేజీ అవసరం ఉన్న టైం కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఈ టైంలో నీళ్లు విడుదల చేయాలి. అయితే గతంలో జూన్లో కూడా మాకు సరిగ్గా వర్షాలు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్గా అప్పుడు ప్రశాంతన్న గారు ప్రత్యేక చొరవతో ఆ నీళ్లు నింపి మాకు పొలాలు ముందుకు ముందు వేసుకుని టైం ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అసలు ఈ పరిస్థితి వచ్చింది, పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అది కట్టుకున్న ప్రాజెక్టు మన కోసము, రైతుల కోసం. అసలు నిర్లక్ష్యం వేసి అలా ఇస్తలేరంటే దేనికోసం కారణము ఈ ప్రభుత్వం వైఖరిని మేము ఇలాగే చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. పైప్ లైన్ వేసిండ్రు, ఇప్పుడు 5 నెలలు ఇడిచిండ్రు, ఇప్పుడు మళ్ళా ఇడమంట కొండ పొలాలన్నీ ఒకసారి ఇడిచిండ్రు. ఒక 15 రోజులు ఇడిస్తే 2 రోజులు 3 రోజులు ఇడిచినా కానీ పంటలు కాపాడుకుంటాం సార్. మాకు 10 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు తెలంగాణ ప్రభుత్వం మంచిగా నీళ్ళు ఇచ్చారు. మాకు ఏ ఇబ్బంది లేకుండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఈ పొలాలు ఎండిపోతున్నాయి. అందుకోసమే దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతున్నాం ఏంటంటే, ఒక 21 ప్యాకేజ్ తర్వాత మనకు నీళ్ళు వస్తే ఆ చెక్ డ్యామ్ నింపిరనుకో మాకు పొలాలకు మంచిగా బోర్లు నీళ్ళు కలుపుకుంటాయి, నీళ్ళు మంచిగా ఫుల్ పోతాయి, మాకు పొలాలు వండుతాయి సార్. అదే అందుకోసం మీ ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి చెప్తున్నాము. అది 21 ప్యాకేజ్ తర్వాత అది చెక్ డ్యామ్ నింపిరనుకో మాకు నీళ్ళు మంచిగా దైవతో రిబ్బులు ఫుల్ పోతాయి, మా పొలాలు వారుతాయి సార్. అందుకోసం దయచేసి మేము కోరుతున్నాం. అదే మాకు చెక్ డ్యామ్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. జై తెలంగాణ. మన మెట్రాస్పల్లి బీనోల నుంచి మెట్రాస్పల్లి నుంచి మన సారంగపూర్ పంప్ హౌస్ ద్వారా పెద్దవాగు, కప్పలావుపై 2 వాగులపై చెక్ డ్యామ్ ద్వారా వాల్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం వెళ్ళడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి
ఏదో నాయకుల మీద పగ పెట్టుకోవద్దు. రైతుల ప్రేమతోని నిలిడల ఆ నాయకత్వ రూపంతో మా రైతుల కట్టు కొడుతున్నారు. నా హెడ్డేర్స్న వ్యవసాయం లేదు, రైతు వేసిన రాజ్యం లేదు. అలా కాపాడే సైనికుల్లో పంట వేసే రైతులను మోసం చేయొద్దు. ఏ ప్రభుత్వమైనా సరే రైతులను ఆదుకోవాలా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కట్టుకొట్టాలని చూస్తుంది. గత గౌరవ ఎమ్మెల్యే గారు 19వ తారీఖు గౌరవ ఎస్సీ మధుసూదన్ సార్ గారికి లెటర్ ఇచ్చి 2 రోజులలో ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు నెల అవుతున్నది. అయ్యా మీడియా ద్వారా చెప్తున్నాం, మా రైతుల పక్షాన మీకు కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాం. మా రైతులను ఇప్పుడే ఇమ్మీడియట్గా దయచేసి మీరు కప్పల వాగులో నిలిచి మా భీమ్గల్ పట్టణ ప్రజలకు ఒక్కళ్ళకే కాదు లాభం, బడా భీమ్గల్, బెజ్జోరా, భీమ్గల్ 3 గ్రామాల ప్రజలకు రోడ్లెత్తి నీళ్లు వాడతాయి. ఎస్పీ గారికి మీడియా ద్వారా చెప్తున్నా, దయచేసి మా భీమ్గల్ పట్టణ రైతుల పక్షాన భూమిడాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు 19వ తారీఖు ఎస్పీ గారికి లెటర్ పెట్టి మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. మీరు 2 రోజులు చెప్పింది, ఇదారకే 20 రోజులు అవుతున్నది. దయచేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతే రాజ్యం అని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చెక్ డ్యాంల రూపంలో కావచ్చు, చెరువులు పునరుద్ధరణ రూపంలో కావచ్చు, అనేక కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు చెక్ డ్యాంలు నిర్మాణం చేసుకున్నాం. ఈ భీమ్గల్ ప్రాంతానికి గుండెకాయ అయినటువంటి ఇక్కడ చెక్ డ్యాంలు నిర్మాణం చేసుకున్న సందర్భంలో దాంట్లో భాగంగా 21 ప్యాకేజ్ ద్వారా నీళ్లను వస్తే ఇక్కడ ఉన్నటువంటి పొలాలు పండుతాయని సదుద్దేశంతో గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు కఠోర శ్రమను వెచ్చించి అహోరాత్రులు గడిపి కూడా 21 ప్యాకేజీను భీమ్గల్కు తీసుకొచ్చిన సందర్భం. ఈరోజు 21 ప్యాకేజ్ ద్వారా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని వదిలితే ఇక్కడ ఉన్న రైతాంగం వాళ్ళు వేసుకున్నటువంటి పంటలు ఎండిపోయే పరిస్థితి రాకపోయేది. ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రైతులపై కక్షగట్టి నీటిని వదలకుండా పంటను సైతం ఎండిపోయే దశకు చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళకు ఏమాత్రం కూడా రైతుల మీద శ్రద్ధ వహిస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా మేము భీమ్గల్ టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు గతంలో 19వ తారీఖు నాడు సిఈ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. వీటిని వదలాలని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మేము ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి రైతుల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వెంటనే నీటిని వదలాలని చెప్పేసి మేము భీమ్గల్ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎండిపోయినటువంటి పంటను వ్యవసాయ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపించి ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీటిని కనుక రేపటిలోగా వదలకపోతే ఈ ఆందోళన కార్యక్రమం అనేది తీవ్రంగా చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో 3 నెలల క్రితమే అనేక హామీలు ఇస్తూ ఈరోజు నట్టెట్ట ముంచిన సందర్భం మేము అందరం ప్రజలు కూడా రైతాంగం కూడా గమనిస్తూ ఉన్నది. మేము గెలవగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. ఆ 2 లక్షల జోలిని పక్కకు పెట్టి ఈరోజు ఎల్ఆర్ఎస్ అనేది కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ 2 లక్షల రూపాయలను రైతులు మర్చిపోయి ఈ 2 లక్షలను ఏ రకంగా తీసుకోవాలా, ఏ రకంగా అయితే సంపాదించి వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం రైతులను తప్పుతో పట్టే కార్యక్రమం చేపడతా ఉంది. అంతేకాకుండా మేము నిజంగా ఈరోజు రేపటిలోగా కనుక నీటిని వదలకపోతే మేము యావత్తు మొత్తం బాల్కొండ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి వాళ్ళని మెడలు వంచి అయినా మేము ఈ 21 ప్యాకేజ్ ద్వారా నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫాసిజాన్ని పాతరేసి బలమైన ఐక్య ఉద్యమాలను నిర్మించడమే మాస్ లైన్ లక్ష్యమని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు రామకృష్ణ స్పష్టం చేశారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ ఆర్ఐ, సిపిఐఎంఎల్ పిసిసి పార్టీలు జాతీయంగా జాతీయ మహాసభల్ని మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మం నగరంలో జాతీయ స్థాయి మహాసభలు జరుపుకొని మాస్ లైన్ పార్టీగా ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనేటటువంటి పార్టీని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా
ప్రజా ఉద్యమాల నిర్మాణానికి మాస్ లైన్ అనేటటువంటి మార్గంలోనే పార్టీ పేరుతోనే దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి నిర్మాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి. ఈ మహాసభలో విజయవంతానికి సిరికొండ మండలంలో అనేక రకాల ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాస్వామికవాదులు, రైతులు, కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల సహకరించి ఈ మహాసభలకు విజయవంతానికి తోడ్పడ్డారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో, ఈ మండలంలో, దేశంలో ఉండేటటువంటి ప్రజానికాన్ని ఒక తాటికి తీసుకొచ్చి బీజేపీ ఫాసిస్టు రాజకీయాలని ఎండగట్టడానికి ఈ మహాసభల తీర్మానాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఫాసిస్టు రాజకీయాలని వ్యతిరేకించడానికి పెద్ద ఎత్తున మాస్ లైన్ మార్గంలో ప్రచారం చేసి బీజేపీని ఓడించాలా, బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలను ఓడించడం కోసం ఈ ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ మహాసభలకు సహకరించినటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా మరోసారి విప్లవ లాల్సలను తెలియజేస్తా ఉన్నాం.